శ్రీవల్లి ఉన్న ప్లేస్‌ని ధాత్రి, కేదార్ కనిపెట్టేసి చెక్ చేయటానికి లోపలికి వస్తారు. అక్కడ ఉన్న ఒకతను "ఎవరండి మీరు?" అని జేడీకేడీని నిలదీస్తూ ఉంటే, "మేము ఇల్లంతా ఒకసారి చెక్ చేయాలి" అని జేడీకేడీ చెప్తారు. "ఎవరండి మీరు? మా ఇంటిని చెక్ చేయడానికి" అని అతను బుకాయిస్తూ ఉంటే, "పోలీస్" అంటూ వాళ్ళు ఐడీ కార్డ్స్ చూపిస్తారు. దాంతో అతను భయపడిపోయి, "సరే మేడం చెక్ చేసుకోండి మేడం" అని పర్మిషన్ ఇచ్చేస్తాడు. జేడీకేడీ మొత్తం ఇండ్లు వెతుకుతూ ఉంటే అతను వెంటనే వనజకి ఫోన్ చేసి చెప్తారు. పోలీసులు వచ్చేశారు, ఇల్లంతా సెర్చ్ చేస్తున్నారని చెప్పటంతో వనజ చాలా కంగారు పడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అతను శ్రీవల్లిని బలాత్కారం చేయబోతూ ఉంటే కాపాడండి కాపాడండి అని శ్రీవల్లి కేకలు పెడుతూ ఉంటుంది. గదులన్నీ వెతుకుతున్న ధాత్రి శ్రీవల్లి కేకలు వినేసి వెంటనే జేడీకేడీ ఆ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వస్తారు. ఇక శ్రీవల్లిపై బలాత్కారం చేస్తున్న వాణ్ణి కాల్తో కొడుతూ కుమ్మేస్తూ ఉంటారు. శ్రీవల్లిని కాపాడి, "శ్రీవల్లి నీకేమీ కాలేదు కదా" అని జేడీకేడీ అడుగుతూ ఉంటారు. అలా శ్రీవల్లిని కాపాడి నేరుగా ఇంటికి తీసుకువచ్చేస్తారు. యువరాజ్, సుధాకర్, కౌశికి అందరూ హాల్లో ఉంటే ధాత్రి, కేదార్ శ్రీవల్లిని తీసుకొచ్చి జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తూ ఉంటారు. అక్కడ గురువు గారు కూడా ఉంటారు. ఈ లోపలే వనజ వైజయంతికి ఫోన్ చేసి ఆ జేడీకేడీ వచ్చేశారు, శ్రీవల్లిని తీసుకువచ్చేశారు అని చెప్పటంతో, "అయ్య బాబోయ్, నా కొంప మునిగినట్లే కదా" అని వైజయంతి టెన్షన్ పడుతూ హాల్లోకి వస్తుంది. అక్కడ ధాత్రి, కేదార్ శ్రీవల్లిని చూసి, "అమ్మో, వీళ్ళిద్దరూ ఈ అమ్మిని మళ్ళీ వెంట పెట్టుకు వచ్చారు కదా, ఈసారి నన్ను తప్పించుకోవటానికి వీలు లేకుండా గట్టిగా ఇరికించేలా ఉన్నారే, ఈ ముసలాన్ని, ఈ గురువుగారిని కూడా తీసుకువచ్చేశారే, ఇప్పుడు నేను తప్పించుకోలేనా" అని వైజయంతి వణికిపోతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ధాత్రైతే కోపంతో రగిలిపోతూ వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యువరాజు, సుధాకర్ వైజయంతికి ఎలా బుద్ధి చెప్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.